ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్సీగా గెలిచిన పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. దీంతో పాటు ఏపీలోని 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ కూటమి విజయం సంతోషకరమన్నారు. ఈ విజయాన్ని అందించిన గ్రాడ్యుయేట్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 8 నెలల కూటమి పాలనకు నిదర్శనమే ఈ ఫలితాలని రాజశేఖరం చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించే సత్తా కూటమికే ఉందన్న నమ్మకంతోనే తనను గెలిపించారని అంటున్న పేరాబత్తుల రాజశేఖరంతో మా ఏలూరు ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. సరే 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో గెలుపొందినటువంటి ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, తొలిసారి 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ ఖాతాలో ఫస్ట్ టైం ఏపీ హిస్టరీలో కూడా అనుకోవచ్చు. ఎలా భావిస్తున్నారు? మీరు కూడా ఆ విజయంలో భాగస్వామ్యం అయ్యారు. ఇది ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టభద్రులకు ఉన్న నమ్మకం అండి. ఈ ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు వీళ్ళ సహకారంతోనే పట్టభద్రులందరికీ న్యాయం జరుగుతుంది, ఎక్కువ ఈ రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఇక్కడ అభివృద్ధి చెందుతుంది అన్న నమ్మకంతోనే మరి ఈరోజు పట్టభద్రులందరూ కూడా అత్యధిక మెజారిటీతో వన్ సైడ్గా ఈ కూటమి మీద ఉన్న నమ్మకంతో నన్ను గెలిపించారని తెలియజేస్తున్నాను. అంటే దాదాపు పెద్ద ఎత్తున కూడా 6 నెలల నుంచి మీరు ప్రచారం చేయడం అయితే జరిగింది. అటు ప్రత్యర్థులు కూడా అంత పెద్ద ఎత్తున కూడా ఉద్యోగాలు, ఉపాధ్యాయుల మద్దతు మాకు ఉందని కూడా చెప్పారు. ఎలా అర్థం చేసుకోవచ్చు ఈ ఓట్ల ఫలితాలు? మీరు దాదాపు 1,20,000 ఓట్లు మీకు పోలయ్యాయి కదా. ఈ కూటమి ప్రభుత్వం ఇదే విధంగా అభివృద్ధి విషయంలోని, సంక్షేమ విషయంలోని, నిరుద్యోగ విషయంలోని, ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగుల విషయంలోని ఏదైతే శ్రద్ధ చూపి వాళ్ళ ఉన్నతికి పనిచేస్తుందో ఇదే పరంపర కొనసాగితే భవిష్యత్తులో ఎవరు కూటమి అభ్యర్థిగా నిలబడినా వాళ్ళ విజయం సునాయాసంగా అవుతుంది. అది ఒక నమ్మకం. ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్న నమ్మకంతోనే మరి ప్రజలందరూ మరి ఓటు వేయటం జరుగుతుందని తెలియజేస్తాం. అంటే 8 నెలల పాలన ఉదాహరణగా చూపిస్తూ కూడా మీరు ప్రచారానికి వెళ్ళారు. అటువైపు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని కానీ, తల్లికి వందనం గురించి కానీ, ఉద్యోగుల పీఆర్సీ గురించి కానీ అనేక సమస్యలను ప్రచారాస్త్రాలుగా చేసుకున్నారు. వాటిని ఏ విధంగా బేరీ చేసుకున్నారు? లేదండి, మీరు చెప్పిన అన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలోనే తీరతాయన్నది నమ్మకం. మనం ఉద్యోగ సమస్యలు అవ్వచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకి పీఆర్సీ కమిషన్ వేయటంలో అవ్వచ్చు, వాళ్ళకి ఎరియర్స్ పెండింగ్స్లో కానీ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళకి రావాల్సినవన్నీ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. 1 by 1 అన్నీ కూడా గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను అన్నీ తీర్చుకుంటూ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత లేట్ అయింది, కానీ తల్లికి వందనం కూడా ఈ రేపు జూన్కి ముందే, స్కూల్స్ రీఓపెన్కి ముందే ఎంతమంది పిల్లలు ఇంట్లో చదువుతున్నారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సూపర్ 6 అన్నీ కూడా 1 by 1 ఖచ్చితంగా ఏమాత్రం కూడా మనం అందులో సందేహం లేదు. ప్రజలకు పూర్తిన విశ్వాసం ఉంది. ఇచ్చిన మాట మీద నిలబడుతుంది కూటమి ప్రభుత్వం అన్న నమ్మకంతో నా గెలుపుకి వీళ్ళందరూ కూడా ఓట్లేసి నెగ్గించారని నేను భావిస్తున్నాను. గోదావరి జిల్లాలో అత్యధిక శాతం మంది గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా మంచి ఉద్యోగం కావాలంటే హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇంకా చాలామంది గల్ఫ్ కంట్రీస్కి కూడా వెళ్ళిపోతున్నారు ఇక్కడి నుంచే. మరి ఇక్కడ ఉద్యోగం కావాలంటే, ఉపాధి దొరకాలంటే అటు దానికి సంబంధించి మీరు ఎలాంటి ప్రణాళికలు ఇస్తారు? మనం చూసుకోండి, గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తున టెక్నాలజీని కానీ టెక్నాలజీలో విద్యను పెంపొందించడానికి కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కృషి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వకముందు 13 నుంచి 16 కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఉండి అప్పుడు ఇక్కడ ఉన్న యువత కర్ణాటక, బెంగళూరు లేకపోతే చెన్నై వెళ్ళి ఇంజనీరింగ్ చేయవలసిన పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని మన ప్రాంతంలో చదువుకున్న యువత ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాలి, ఇక్కడే ఎక్కువ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయాలు తీసుకుని ప్రతిదీ విద్యను కూడా సామాన్యుడికి అందుబాటులో తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చదవాలంటే ఒక కోటేశ్వరుడు ఇంట్లోనే చదువు ఉండేది. ఈరోజు మనం చూసుకుంటే ఒక సామాన్యుడు, నిరుపేద కూడా ఇంజనీరింగ్ వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మేము హైదరాబాద్, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో మన రాజధాని హైదరాబాద్ క్యాపిటల్ సిటీగా మరి సైబరాబాద్ను నిర్మించడంలో కానీ అనేకమైన కంపెనీలు రావటం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధే. మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. మళ్ళీ ఇక్కడ కూడా హైదరాబాద్కు ధీటుగా
మరి మన రాష్ట్రంలో కూడా అమరావతి రాజధాని కానీ అలాగే వైజాగ్ కానీ తిరుపతి కానీ ఈ నగరాల్లో ఎక్కువ ఐటీ పరిశ్రమలు తీసుకురావడానికి, ఇక్కడ చదువుకున్న యువతకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా యువ నాయకులు లోకేష్ గారు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. చేయటమే కాదు, ఆల్రెడీ ఎన్నో కంపెనీలు మనం చూసుకున్నట్లయితే పెట్టుబడులు రావడం వైజాగ్, తిరుపతి, అమరావతిలో ఇక్కడ యువతకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ నమ్మకం ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళకి కూడా పూర్తి విశ్వాసం, నమ్మకం కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తుంది. అంటే ఫైనల్గా ప్రధానంగా ఈ ఓట్లలో 2,18,000 ఓట్లు పోలైతే 18,000 ఓట్ల వరకు కూడా ఇన్వాలిడ్ ఓట్లు అయ్యి ఇక్కడ ఒకచోటే కాదు, కృష్ణా, గుంటూరు కానీ తెలంగాణలో కూడా ఇలా ఉంది. అంటే గ్రాడ్యుయేట్లు, పట్టభద్రులు అనేటువంటి వారు ఈ విధంగా ఓటింగ్లో పాల్గొనేది ఎంతవరకు ఊహించవచ్చు? మనం అదే చెప్పాం కదండి, ఎంత ప్రచారం చేసినా ఇన్వాలిడ్ ఓటు అవడం అనేది చాలా దురదృష్టకరం. ఇది బ్యాలెట్ నమూనా కాబట్టి ఆ స్పీడ్లో వెళ్ళేటప్పుడు కావాలని ఎవరో తప్పు చేయరు. కొంత అవగాహన ఎంత కల్పించినా కూడా ఇంకా 9% ఇంకా ఇన్వాలిడ్ ఓట్లు రావడం చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ప్రచారం చేసి మరి ఇంకా ఇందులో ఎక్కువ క్యాంపెయినింగ్ చేయడానికి మా వంతు కృషి చేస్తాం. సార్, మా న్యూస్ తరపున కూడా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీకు అది చూసినాం కదా, ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు ముగిశాయి. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖర్ విజయం వరించింది. తొలిసారి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు ఇక్కడ 2007 నుంచి కూడా 4 సార్లు ఎన్నికలు జరిగితే 2 సార్లు పీడీఎఫ్ తన విజయం ఖాతా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా రవికిరణ్ వర్మ కూడా గెలుపొందారు. తొలిసారి ఇప్పుడు 4వసారి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో టీడీపీ పోటీ చేయడం, భారీ విజయం సాధించడం, దాదాపు 80,000 వ్యత్యాసంతో కూడా మెజార్టీతో కూడా విజయం సాధించడం అనేది కూడా టీడీపీ శ్రేణులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కూటమి పాలనలో నిరుద్యోగులకు, ఉద్యోగులకు, ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్కి కూడా మద్దతుగా నిలిచేందుకు తాను పనిచేస్తానంటూ కూడా ఎమ్మెల్సీ రాజశేఖర్ అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.